ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా తన భక్తుల యొక్క భవభయ రోగాలను తొలగించడమే వారి ధ్యేయంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ భక్తుడికి ఏ ఆపద వచ్చినా, ఏ రోగపీడ వచ్చినా వారు ఎక్కడ ఉన్నా సరే ఆ భక్తుణ్ణి కాపాడడానికి, రక్షించడానికి, అందులో నుంచి బయటపడేటువంటి ఉపాయాన్ని బాబా స్వప్న దర్శనం ద్వారానో, ఆ రోజు శరీరంతో ఉన్నప్పుడు వారు ఎదురుగానో భక్తులకు చెప్పేటువంటి వారు. బాబా ఏ ఉపాయాన్నైతే చెప్పారో అది ఖచ్చితంగా పాటించినటువంటి వాళ్లకు 100% ఫలితం దక్కేది. బాబా మన యొక్క శరీర రోగాలు, అదేవిధంగా మానసిక రోగాలు అనేక సంవత్సరాలుగా, అనేక జన్మలుగా మనం అనుభవిస్తున్నటువంటి కర్మల చేత పడుతున్నటువంటి ఈ వేదనను కూడా బాబా చాలా అత్యంత సునాయాసంగా తొలగిస్తారు. భక్తుడు విపరీతమైనటువంటి బాధను ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో బాబా కృప దక్కిందంటే అత్యంత సునాయాసంగా ఉపశమనం మనకు లభిస్తుంది. ధూలేలో ఉండేటువంటి రామ్జీ బాలకృష్ణ ఉపాసిని అనేటువంటి బాబా భక్తుడికి ఒక పెద్ద ఆపద వచ్చింది. తన కొడుక్కు విపరీతమైనటువంటి జబ్బు చేసింది. ఆ రోజుల్లో అనారోగ్యం చేస్తే ఇది ఫలానా రోగమని నిర్ధారించేటువంటి పరిస్థితి కూడా ఆ రోజు లేదు. డాక్టర్ల వద్దకు తీసుకెళ్తే డాక్టర్లు 2 వారాల పాటు చికిత్స చేశారు. చేసి ఇక మా వల్ల కాదు అని చెప్పి ఆ బాలుడిని ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బాబాను ప్రార్థిస్తాడు. బాబా, ఈ పిల్లవాడిని బాధపడకుండా తీసుకెళ్ళిపో. ఒకవేళ ఆ పిల్లవాడు జీవించాల్సి వస్తే ఆ బాధను త్వరితగతిన నివారించు బాబా అని చెప్పి రామ్జీ బాలకృష్ణ ఉపాసిని అడుగుతారు. ఆ రోజు గాఢ నిద్రలో ఉంటారు బాలకృష్ణ ఉపాసిని. నిద్రలో ఉన్నటువంటి సందర్భంలో బాబా స్వప్న దర్శనమిస్తారు. ఆ స్వప్నంలో తన కుమారుడికి బాబా ఊది రాస్తున్నట్టు ఆ దృశ్యం కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి బాబాకు నమస్కారం చేసి వారి పాదాలపైన పడగానే బాబా చెప్తారు, మరొక 2 గంటల్లో నీ కుమారుడి ఒళ్ళు చల్లబడుతుంది, సాధారణ స్థితికి వస్తుంది, నువ్వేమీ కంగారు పడుకు అంటారు. వెంటనే మెలకువ వస్తుంది. లేచి కూర్చుంటారు. అర్ధరాత్రి 12 అయింది. 2 గంటల వరకు తన కుమారుణ్ణే చూస్తూ కూర్చుంటాడు. 2 గంటలు దాటిన తర్వాత పిల్లవాడు అటు ఇటు కదిలి లేచి దాహం అని అడుగుతారు. ఆశ్చర్యం వేస్తుంది. అసలు నిన్నటి వరకు చలనమే లేదు, ఒక జీవోత్సవంలో పడి ఉన్నాడు పిల్లవాడు. బాబా స్వప్న దర్శనం ఇచ్చి స్వప్నంలో పిల్లవాడికి ఆ ఊది రాసిన తర్వాత పిల్లవాడు లేవడంతో ఆశ్చర్యపోతాడు. బాబా యొక్క లీలను గని బాబాకు కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటాడు. అక్కడ పిల్లవాడికి జ్వరం తగ్గినటువంటి మరుసటి రోజు ద్వారకామయిలో కూర్చున్నటువంటి మాధవరావు దేశపాండేతో ఒక మాట అంటారు. నేను నిన్న నా స్నేహితుడి వద్దకు వెళ్ళి వచ్చాను ధూలేకు అని అంటారు. బాబా, ధూలేలో మీకు స్నేహితులు ఎవరున్నారు, ఏ స్నేహితుని దగ్గరికి వెళ్ళారు అని అడుగుతారు. ధూలేలో ఉన్నటువంటి బాలకృష్ణ ఉపాసిని ఇంటికి రాత్రి వెళ్ళి వచ్చాను అని అంటారు. సరే బాబా, మీరు ఇప్పుడు ఏం బోధించదలుచుకున్నారు దీని ద్వారా అంటే, నా స్నేహితుణ్ణి ఇక్కడికి రమ్మని చెప్పు, నేను అతని ఇంటికి వెళ్ళి వచ్చాను కదా, అతని ఇక్కడికి రావాలి కదా శ్యామ, లేఖ రాయి అని అంటారు. లేఖ బాలకృష్ణ ఉపాసినికి శ్యామ రాస్తారు. ఆ లేఖలో బాబా చెప్పినటువంటి మాటలన్నీ రాస్తారు. ద్వారకామయిలో కూర్చుని ఉండగా నేను ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళి వచ్చానన్నాడు. ఆ స్నేహితుడు ఎవరంటే నీ పేరు చెప్పాడు, మీ ఇంటికి బాబా వచ్చారట, కాబట్టి మీరు ద్వారకామయికి రావాలి, షిరిడీకి రావాలని చెప్పి బాబా అడుగుతున్నారు, అది బాబా గారి ఆదేశం అని చెప్పి లేఖ రాస్తే, అసలు ఆ లేఖ అందిన మరుక్షణం రైలు టికెట్లు ఉన్నాయా లేవా అనేటువంటి దాన్ని చూడకుండా పిల్లవాడిని, భార్యను తీసుకొని ధూలే నుంచి బయలుదేరుతాడు. తెల్లవారి కోపర్గావ్కు చేరుకుంటాడు. కోపర్గావ్కు చేరుకున్న తర్వాత టాంగా దొరకడం ఆలస్యం అవుతుంది. బాలకృష్ణ ఉపాసన ఏమనుకున్నాడు, నేను ఖచ్చితంగా మధ్యాహ్న హారతికి బాబా ముందు నిల్చొని ఉండాలి, పిల్లవాడు బాబా పాదాల వద్ద కూర్చొని ఉండాలి మధ్యాహ్న హారతికి అని చెప్పి నిశ్చయించుకున్నాడు. కానీ టాంగా దొరకకపోవడం వల్ల ఒక 10 నిమిషాలు ఆలస్యం అవుతుంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు జోగ్ హారతి ప్రారంభిస్తున్నటువంటి సమయంలో బాబా, జోగ్ కాసేపు ఆగు, ధూలే నుంచి నా వారు వస్తున్నారు, కాసేపు ఓపిక పట్టండి అని అంటారు. బాబా ఆజ్ఞ ప్రకారము
12 గంటలకు జరగాల్సినటువంటి హారతి క్రతువును ఒక 10 నిమిషాలు ఆపుతారు. సరిగ్గా ఠాంగా ద్వారకామయి ముందు ఆగగానే నా వారు వచ్చేశారు అంటూనే ఉపాసిని బాలకృష్ణ ఆ పిల్లవాడిని తీసుకొని బాబా దగ్గరికి వచ్చి బాబాకు నమస్కారం చేస్తారు. వెంటనే ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని నీకు బాగలేనప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను తెలుసా అని అంటారు. అప్పుడు బాలకృష్ణ ఉపాసిని హృదయం ద్రవించకపోతుంది. అంటే తను చేసినటువంటి మేలు ఎక్కడ మర్చిపోతానేమోనని, ఆ స్వప్నంలో జరిగింది స్వప్నమే అని అనుకుంటానని, కానీ అది స్వప్నం కాదు, సాక్షాత్తు బాబా ఆ రోజు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా పిల్లవాడి ఆరోగ్యం బాగుపడడానికి వారి స్వహస్తాలతో ఊదిని రాశారు అని చెప్పి ఎంతో సంతోషపడిపోతాడు. అప్పుడు గుర్తొస్తుంది, పిల్లవాడు లేచి దాహమని అడిగినప్పుడు పిల్లవాడి ఒంటి నుండి పక్కపైన విభూది రాలుతుంది. ఆ రోజు గమనించుకోలేకపోయాడు. ఆ రోజు ఆనందం ఏమిటి బాలకృష్ణ ఉపాసనిది? పిల్లవాడు లేచాడు, స్వస్థత చెందాడు, ఈ ఆనందంలోనే ఉన్నాడు. కానీ బాబా ద్వారకామయిలో కూర్చొని ఆ పిల్లవాడిని పట్టుకొని నేను మీ ఇంటికి వచ్చాను నీ ఆరోగ్యం బాగలేనప్పుడు అని అన్నప్పుడు అప్పుడు గుర్తొస్తుంది. పిల్లవాడు లేవగానే పిల్లవాడి నుంచి ఊది రేణువులు రాలడం అప్పుడు గుర్తొచ్చింది. అంటే బాబా సాక్షాత్తు మా కోసం మా గృహానికి అర్ధరాత్రి పూట వచ్చారు. ఎంత గొప్ప లీల కదా! బాబా తన వారు ఎక్కడైనా సరే ఆపదలో ఉంటే ఖచ్చితంగా వారు ఆదుకోవడానికి స్వయంగా వస్తారు. అనేక సందర్భాల్లో బాబా నిరూపణ చేశారు. చాలామందికి స్వప్నాల్లో మన యొక్క బాధలను బాబా తీసేస్తూ ఉంటారు. మనం పడుతున్నటువంటి వేదనకు చాలామందికి సమాధానం చెప్తూ ఉంటారు. కాకపోతే బాబా రూపంలోనే అంటే కాదు. ఒక వ్యక్తి ఒక కోర్టు కేసు విషయంలో బాధపడుతూ ఉన్నాడు. తనకు అనుకూలంగా తీర్పు వస్తుందా రాదా అని చెప్పి ఒకరోజు ముందు బాబా స్వప్నంలో న్యాయమూర్తి రూపంలో కనిపించి, ఇందులో నేను రాస్తున్నాను, నీ ప్రమేయం ఏమీ లేదని, అంతవరకు నేను రాయగలుగుతాను, తర్వాత కేసు పూర్తి విచారణకు వచ్చినప్పుడు ఇది నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి న్యాయమూర్తి చెప్పినటువంటి ఆ మాటలు ఆశ్చర్యం వేశాయి. తర్వాత ఫలితం కూడా అదే అయింది. తన ప్రమేయం ఏమీ లేదని ఆ కేసులో తనను నిర్దోషం చెప్పి కేసును కొట్టివేయడం జరిగింది. ఈ విధంగా బాబా మనం పడేటువంటి అనేక సంకటాల విషయంలో స్వప్నంలో వారు దర్శనమిచ్చి మనకు విశ్వాసాన్ని కలిగిస్తారు. అందులో నుంచి నువ్వు తప్పకుండా బయటపడతావు. దీన్నే విశ్వాస చికిత్స అని కూడా అంటారు. బాబా చేసినటువంటి వైద్యం పట్ల, బాబా స్వప్నంలో చెప్పినటువంటి ఆ మాట పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మనకు ఉందనుకోండి, రియాలిటీలో కూడా అదే జరుగుతుంది. బాబా బాలకృష్ణ ఉపాసనికి ఏం చెప్పారు? నీ కొడుకు 2 గంటల్లో సాధారణ స్థితికి వస్తారని చెప్పారు. అదేవిధంగా 12 గంటల నుంచి 2 గంటల వరకు తన కొడుకును అలానే చూస్తూ బాబా చెప్పినటువంటి ఆ మాటను పరిపూర్ణంగా విశ్వసించి 2 గంటల తర్వాత మా వాడు సాధారణమైనటువంటి స్థితికి వస్తారనేటువంటి ఆ విశ్వాసంతో ఉన్నాడు కదా. ఇక్కడ చికిత్స అనేటువంటిది ఊదియా లేకపోతే బాబా ఇచ్చినటువంటి ఔషధమా ఇంకోటో కాదు, విశ్వాసం. ఆ విశ్వాసం అనేటువంటిదే మనకు చికిత్సను చేస్తుంది. లేకపోతే బాలాకు చలి జ్వరం వస్తే నల్ల కుక్కకు పెరుగన్నం పెడితే ఎలా తగ్గుతుంది? విశ్వాసం. బాబా చెప్పాడు నేను ఈ క్రియ చేయాలి అనేటువంటి విశ్వాసంతో బాలా చింపి నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టాడు. మరి చలి జ్వరం తగ్గిందిగా. ఎలా సాధ్యమైంది ఇది? విశ్వాసం అనేటువంటి చికిత్స బాబా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విశ్వాసం అనేటువంటి చికిత్సకు మనము బద్దులమై ఉండాలి. అది ఖచ్చితంగా జరుగుతుందనేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఒకసారి బాబా వద్దకు 10 సంవత్సరాల పిల్లవాడు విపరీతమైనటువంటి ఆస్తమా ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడు తీసుకొచ్చినటువంటి సందర్భంలో బాబా ద్వారకామయిలో కూర్చొని చాలా సావధానంగా వారు చిలుం పీలుస్తూ ఉంటారు. పిల్లవాడిని తీసుకొచ్చి చెప్తారు, బాబా పిల్లవాడికి ఆస్తమా ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, ఏం చేయమంటారు అంటారు. బాబా ఆ పిల్లవాడిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని
తన తొడపైన కూర్చోబెట్టుకొని పక్కన పెట్టినటువంటి చిలుమును తీసి వారు సేవించి ఆ పిల్లవాడి మూతి దగ్గర పెడతారు. పెడితే ఆ పిల్లవాడికి ఆ పొగకు బాగా దగ్గొస్తుంది. దగ్గొచ్చేసి గుండె లోతుల్లో, ఊపిరితిత్తుల లోతుల్లో దాగి ఉన్నటువంటి ఆ తెమడంతా కూడా బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఆ పిల్లవాడిని తల్లికిచ్చేస్తాడు. వారి వెంట వచ్చినటువంటి ఆ పిల్లవాడి మేనమామ బాబా చిలుమును ఆ అబ్బాయికి ఇవ్వడాన్ని అసహించుకుంటాడు. అసలు ఆ పిల్లవాడి వయసు ఎంత, ఆ పిల్లవాడి నోటికి చిలుము అందించడం ఏమిటి, ఇది ఈ వయసులో ఆ పిల్లవాడికి అది అలవాటైతే దుర్వ్యసనంగా మారుతుంది. మేము సనాతన బ్రాహ్మణులము, అటువంటిది ఒక ఫకీర్ ఎంగిలిని వీడు సేవించాడు, రేపు ఉపనయనం జరిగిన తర్వాత గొప్ప పండితుడు, వేదాలను నేర్చుకోవాల్సినటువంటి వాడు, ఈ విధంగా వాడు అపవిత్రమైపోయాడే అని చెప్పి మనసులో బాధపడతాడు. తర్వాత రోజు తెల్లవారుజామున ఆ పిల్లవాడి మేనమామకు విపరీతమైనటువంటి దగ్గు ప్రారంభమవుతుంది. అంటే బాగా చిలుము పీల్చి స్మోకింగ్ చేసినటువంటి వాళ్లకు ఏ విధంగా అయితే నిమిషానికి దగ్గు వస్తూ ఉంటుందో అలా వస్తుంది. నిజానికి అతనికి ఏ అలవాటు లేదు. అలా ఒక రోజంతా బాధపడతాడు. తెల్లవారి ప్రయాణానికి కూడా ఓపిక ఉండదు. ఆ పిల్లవాడి తల్లి చెప్తుంది, అన్నా నువ్వు అనవసరంగా బాబా యొక్క చర్యను నిందించావు, తప్పుపట్టావు. ఈరోజు చూడు నీ మేనల్లుడు ఎంత ఉత్సాహంగా ఉన్నాడో. 8 సంవత్సరాలుగా పుట్టినటువంటి 2 సంవత్సరాల నుండి 8 సంవత్సరాలుగా వాడికి చెయ్యని వైద్యం ఉందా, చూపించని వైద్యుడున్నాడా? కానీ బాబా వారి యొక్క చర్య ద్వారా ఎంత త్వరగా ఆ క్షణంలో వాడి యొక్క ఉబ్బసాన్ని తొలగించాడు. నువ్వు బాబాను శరణు వేడు అని అంటారు. వెళ్ళి బాబా పాదాలపైన పడి, బాబా మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, మేము అత్యంత సనాతనులమని, మీరు సాధారణమైనటువంటి ఫకీరని, మీ ఎంగిలిని నా మేనల్లుడు చుంబించాడని, వాడి యొక్క కులం అర్హతకు అది ఆటంకమని అనుకున్నాను బాబా, కానీ నన్ను క్షమించండి అని చెప్పి బాబా పాదాలపైన పడితే బాబా మరలా తన చిలుము తీసి ఆ మేనమామకి ఇస్తాడు. అతను అప్పుడు ఏ సంకోచము లేకుండా దానిని సేవిస్తాడు. దానిని సేవించినటువంటి మరుక్షణం నుంచి తనకు వచ్చినటువంటి ఆ దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది. అంటే ఇక్కడ బాబా విశ్వాసం అనేటువంటి చికిత్సను చేస్తాడు. మనకు విశ్వాసం లేదనుకోండి, బాబా చేసినటువంటి చికిత్సకు మన రోగం లొంగదు. చాలామంది మనకేదైనా మానసికరమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు కూడా, మానసిక ఇబ్బందిని ఏ వైద్యుడు కూడా నివారించలేరు. చాలామంది అంటారు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు, లేకపోతే కౌన్సిలింగ్కి వెళ్ళు, రకరకాల. కాదు, నీ మనస్సు సమాధాన పడాలి. నీ మనస్సును సమాధానపరిచేటువంటి వారు ఒక్క బాబా ఒక్కరే. ఒకసారి ఒక కుటుంబంలో ఒక వివాదం జరిగింది. ఆ వివాదం ఏమిటంటే, తల్లిదండ్రులకు రెండవ కొడుకు పైన ఉన్నటువంటి మక్కువతోటి తమ ఆస్తిలో కొంత భాగం ఎక్కువగా ఆ అబ్బాయికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. పెద్ద మనుషుల సమక్షంలో దాన్ని తేల్చాలని వారు నిర్ణయించారు. పెద్ద కొడుకు బాబాకు అత్యంత ప్రీతిపాత్రుడు. బాబా ఆ రోజు స్వప్నంలో దర్శనమిచ్చి, పోతే పావులా పోతుంది కానీ నీకు రూపాయిన్నర వస్తుంది అని అంటాడు. అర్థం చేసుకున్నాడు, ఈరోజు బాబా నేను పట్టింపులకు పోకుండా ఏదైతే అదనంగా తమ్ముడికి ఇస్తానంటున్నారో దాన్ని వదులుకోమని చెప్పాడు. కాబట్టి ఇంకొక వాదన మాట లేదు. వెళ్ళేసరికి పెద్ద మనుషులందరూ కూర్చున్నారు. చాలా పకడ్బందీగా వాదనలు వినిపించడానికి కూడా తన తమ్ముడి పక్షం ఉన్నటువంటి బంధువులందరూ కూడా అక్కడ ఇతను ఏదన్నా కాదంటే బలంగా ఏదైనా వాదన వినిపించాలని అందరూ సిద్ధంగా ఉంటారు. వెళ్ళి ఒకే ఒక మాట చెప్తారు, తమ్ముడికి మీ ఇష్ట ప్రకారం ఇవ్వనంగా మిగిలినటువంటిది మాత్రమే నాకు ఇవ్వండి అని అంటారు. అందరూ ఆశ్చర్యపోతారు, అరే సాధారణంగా ఇలా జరగదే అని చెప్పి. కానీ బాబా గనుక ఆ మాట చెప్పి ఉండకపోతే ఎంత మానసికమైనటువంటి వేదన. ఎట్లాగూ ఇచ్చేవాళ్ళు కాదు సమభాగము, ఇవ్వకపోతే పడేటువంటి మానసికమైనటువంటి వ్యధ, సంఘర్షణ, అటువంటివి ఏవీ లేకుండా బాబా ముందుగానే సూచించారు. బాబా అన్నట్టే పావులా వదులుకుంటే రూపాయిన్నర నీకు దక్కుతుందని చెప్పి తన భార్య తరఫున ఊహించినటువంటి ఆస్తిని వారు పొందడం జరుగుతుంది. అంటే బాబా మాట విని మనం పావులా కోల్పోతే
ఖచ్చితంగా రూపైన రావడం అనేటువంటిది అది అక్షర సత్యం. ఈ విధంగా బాబా స్వప్నంలో దర్శనమిచ్చి మనకు విశ్వాసం అనేటువంటి చికిత్సను చేస్తాడు. ఆ విశ్వాసం అనేటువంటి చికిత్స లేకపోతే బాబా చర్యల పట్ల మనకు భరోసా ఉండదు. మన భవరోగాలు ఏవి కూడా, భవరోగాలే కాదు మానసిక రోగాలు కూడా అలానే ఉండిపోతాయి. బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటే ఖచ్చితంగా అసాధ్యాలు కూడా సుసాధ్యాలు అవుతాయి. విఠల్ యశ్వంతరావు దేశపాండే అనేటువంటి ఒక భక్తుడు బాబా పట్ల అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉన్నారు. కానీ అతనికి 2 కళ్ళు కనబడవు, చూపు లేనటువంటి వారు. కానీ బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం, భక్తి. కేవలం దాస్గన్ మహారాజ్ గారి యొక్క కీర్తన విని వారి రూపాన్ని వారి హృదయంలో నింపుకొని బాబా పట్ల ఎనలేని విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, భక్తిని కలిగి ఉన్నాడు. అయితే యశ్వంతరావు దేశపాండేను చాలామంది చాలాసార్లు బంధువులు అడుగుతారు బాబా శరీరంతో ఉండగా. అడిగితే షిరిడీకి రమ్మని అడిగితే, నేను షిరిడీకి వచ్చి ఏం చేయాలి? ఎట్లాగో నా 2 కళ్ళు కనిపించావు, అక్కడికి వచ్చి నేను చూసేది ప్రత్యేకంగా ఏమీ లేదు. కానీ నా హృదయంలో బాబా రూపాన్ని నేను మలుచుకొని ఉన్నాను. నేను అంతర్ముఖంగానే బాబాని చూడాలి తప్ప నా నయనాలతో చూసేదేముంది, నేను ప్రత్యక్షంగా వచ్చి చేసేదేముంది అని అంటారు. అలా బాబా మహాసమాధి అవుతారు. అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలకు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రీరామనవమి ఉత్సవానికి షిరిడీకి వెళ్ళాలనుకుంటారు. అందరూ బలవంతం చేస్తారు, నువ్వు తప్పకుండా ఈసారి రావాల్సిందే, తప్పించుకోవడానికి సమస్య లేదు. నీకు బాబా కనిపించినా కనిపించకపోయినా బాబా నడయాడినటువంటి పుణ్యనేలపైన నువ్వు ఒక్కసారి అడుగు పెడితే ఏమో చెప్పలేము, బాబా నీకు స్పష్టంగా నీ నయనాలకు కనిపించవచ్చు అని చెప్పి వాళ్ళ కుమార్తె చెప్తుంది. ఆ మాటను బాగా మనసులో నాటుకున్నాడు. ఏమో వెళ్తే తప్పేముంది, బాబా నా నయనాలకు కనిపిస్తే ఈ సృష్టిలో ఉన్నటువంటి దాన్ని నేను దేన్ని కూడా చూడాలని కోరుకోవట్లేదు. ఈ జన్మలో ఒక్కసారి నా నయనాలతో బాబాని చూసిన తర్వాత మళ్ళీ నా నయనాలు యథాస్థితికి అంధత్వానికి వచ్చినా నాకు అభ్యంతరం లేదు అనేటువంటి స్థిర నిశ్చయానికి వస్తారు. వచ్చి అందరూ కూడా షిరిడీకి వచ్చి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత వారిని తీసుకెళ్ళి ద్వారకామయిలో ఉన్నటువంటి బాబా చిత్రపటం ముందు కూర్చోబెడతారు. వారు చెప్తారు, బాబా ఇదే దక్షిణముఖంగా ఆసీనులయ్యేటువంటి వారు, వారి ముందు నువ్వు కూర్చున్నట్టే ఆ రోజు భక్తులు కూర్చునేటువంటి వారు. ఆ రోజు నీకు అవకాశం లేకపోయింది, ఈరోజు నువ్వు బాబా ముందు కూర్చున్నావు అనేటువంటి భావనతో ఉండు అని చెప్పి బంధువులు చెప్తారు. వారు కూడా బాబా ముందు కూర్చున్నటువంటి భావంతో ఉంటారు. సరిగ్గా ఒక 10 నిమిషాలు అయిన తర్వాత వారికి అంధత్వం ఉంది, కానీ వారు 2 కనురెప్పలు మూసుకొని బాబాను ధ్యానిస్తూ ఉన్నారు. ఒకసారి యథాలాపనగా 2 కనురెప్పలు తెరవగానే ఎదురుగా బాబా చిత్రపటం అత్యంత క్లియర్గా వారికి కనిపించడం ఆరంభించింది. బాబా చాలు బాబా, నా దృష్టికి మీ యొక్క రూపం అందింది, ఇక నాకు ఈ సృష్టిలో ఏది కనిపించకపోయినా తిరిగి అంధత్వం వచ్చినా నేను మిమ్మల్ని నిందించను, చాలు బాబా అని చెప్పి బాబాకు నమస్కరించి మరొకసారి కళ్ళు మూసుకొని మళ్ళీ తెరుస్తారు. తెరిచి చుట్టుపక్కల చూసేసరికి తమ బంధువులు, కుమార్తె, కొడుకు, కోడళ్ళు, బంధువులు అందరూ కనిపిస్తారు. కనిపించి వారిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అప్పుడు చెప్తారు, నేను ఎంత ఆలస్యం చేశాను, బాబా శరీరంతో ఉండగా వచ్చి ఉంటే సాక్షాత్తు వారి రూపాన్ని చూసేటువంటి వాడిని, నేను అంధుల్ని, ఇక నాకు చూపు రాదు అనేటువంటి మూర్ఖత్వంతో ఉన్నాను. కానీ బాబా నాకు చూపు అనుగ్రహించడానికి ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. అందుకనే ఈసారి బలవంతంగానైనా తన వద్దకు తెచ్చుకొని నాకు చూపును ప్రసాదించారని చెప్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో సాయినాథ్ మహారాజుకు జై, సాయినాథ్ మహారాజుకు జై అని చెప్పి బాబాకు జయ జయకారాలు చేస్తుంటే షిరిడీ పురవీధులన్నీ కూడా మారుమోగిపోయాయట. ఆ రోజంతా కూడా ఒక వింతలాగా వచ్చి యాత్రికులందరూ కూడా ఆ వృద్ధుణ్ణి చూస్తూ ఉండిపోయారట. అంటే బాబా సరిచేయదలుచుకుంటే మన జీవితంలో అది సాధ్యం కాదనేటువంటి దాన్ని కూడా సరిచేస్తాడు, చికిత్స చేస్తాడు. అందుకు ఉండాల్సినటువంటిది విశ్వాసం. విశ్వాసం లేనటువంటి భక్తి, విశ్వాసం లేనటువంటి పూజ, విశ్వాసం లేనటువంటి గురువు ఆశ్రయం ఏ ఫలితాన్ని ఇవ్వదనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి.
చాలామందికి చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనందరికీ గుర్తొచ్చేటువంటిది శ్రీ సాయి సచ్చరిత పారాయణ. ఒక కుటుంబం కార్ యాక్సిడెంట్ పాలవుతుంది. అందులో ఉన్నటువంటి వారు సాధారణమైనటువంటి దెబ్బలతో అందరు తప్పించుకున్నారు. ఒక బాలికకు మాత్రము విపరీతమైనటువంటి గాయాలయ్యాయి. దాంతోపాటు ఆ యాక్సిడెంట్ని చూడడంతో అక్కడికక్కడ తను మాటను కూడా కోల్పోయింది. కొద్ది రోజులు ఆమెకు చికిత్స చేసిన తర్వాత గాయాలన్నీ మానాయి. కానీ క్రితంలాగా మాట్లాడడం మానేసింది అమ్మాయి. మాట బయటికి రావట్లేదు, ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే షాక్ తోటి ఆ మాట ఆగిపోవడంతో మళ్ళీ రావడం అనేటువంటిది కొంచెం సమయం పడుతుంది అన్నారు డాక్టర్లు. అట్లా 6 మాసాలు, సంవత్సరం గడిచిపోయింది. డాక్టర్లు ఎన్ని రకాలైనటువంటి థెరపీస్ చేసినా సరే రావట్లేదు మాట. తల్లి ఒకటే అనుకుంది, బాబా దయ ఉంటే ఖచ్చితంగా నా కూతురికి మాటలు వస్తాయి. ఎందుకంటే చిలకలాగా పలికేటువంటి పిల్ల అలా మూగబోతే దాని జీవితం అంతా కూడా మూగబోతుంది అని చెప్పి బాబా వద్ద ప్రాధేయపడి, బాబా చివరి ప్రయత్నం నేను చేస్తున్నాను, అది పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నేను 3 సప్తాహాలు సచ్చరిత పారాయణ చేస్తాను. ఈ 3 సప్తాహాల్లోగా ఖచ్చితంగా నా బిడ్డకు నువ్వు మళ్ళీ వాక్కుని ఇస్తావని చెప్పి ఆ తల్లి బాబా ముందు సంకల్పం చేసుకొని సచ్చరిత పారాయణ చేయడం ప్రారంభించింది. మొదటి సప్తాహ పారాయణలో ఊది లీలల వద్ద తన మనస్సు ఆగిపోతుంది. అరే, ఊది సర్వరోగాలను అది నివారిస్తుంది కదా, నేను ఎందుకు మరిచితిని ఊదిని అని చెప్పి ఆ రోజు నుండి ప్రతిరోజు సచ్చరిత పారాయణ చేసేటప్పుడు ఒక గ్లాసులో చిటికడు ఊదిని వేసి బాబా ముందు పెట్టి ఆవిడ పారాయణ చేయడం ఆరంభించింది. పారాయణ పూర్తయిన తర్వాత ఆ గ్లాసులో ఉన్నటువంటి నీటిని తన కూతురి చేత సేవించడం జరిగింది. అలా 3 వారాలు గడిచిన తర్వాత 3వ రోజు సప్తాహం ముగిసేటువంటి సమయంలో ఆ అమ్మాయి బెడ్రూమ్లో నుంచి చాలా స్పష్టంగా అమ్మా అనేటువంటి మాట వినిపిస్తుంది. రెండవ మాట అమ్మా బాబా అనేటువంటి మాట వినిపించింది. ఏమైందని చెప్పి పాప ఉన్నటువంటి బెడ్రూమ్లోకి వెళ్తుంది. అమ్మా బాబా కనిపించాడమ్మా ఈ గోడపైన అని అంటుంది. చిత్రపటం ఉందేమో అనుకుంటుంది, గోడపైన చిత్రపటం లేదు. బాబా అమ్మాయిని చూస్తూ చిరునవ్వు చిందిస్తుంటే ఆ అమ్మాయి ఆశ్చర్యానికి లోనై షాక్ తోటి మాట పోయింది కదా, మళ్ళీ అది ఎలా తీసుకురావాలి, షాక్ తోటే కదా. బాబా స్వయంగా వచ్చి అక్కడ దర్శనమిస్తే షాక్ లోను కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? బాబాని చూసి ఒక్కసారిగా అమ్మా అని అరిచి రెండవ మాట బాబా అని చెప్పారు. ఆమె గొంతు నుంచి వినిపించింది. వెళ్ళి చూసేసరికి అక్కడ సాధారణంగానే ఉంది. అమ్మా బాబా కనిపించాడమ్మా, కనిపిస్తే నాకు ఏమి మాట్లాడాలో తెలియక నిన్ను పిలిచాను బాబాతో మాట్లాడమని, బాబా వచ్చాడు అనేటువంటి ఆ మాట పూర్తి కాకుండా నువ్వు వచ్చేసావు అని చెప్పి అమ్మాయి టకటకటగా మాట్లాడుతూ ఉంటుంది. తల్లి ఆశ్చర్యంగా బిడ్డనే చూస్తూ ఉంటుంది. అమ్మా సచ్చరిత పారాయణ ఫలితం దక్కిందమ్మా. సచ్చరిత పారాయణ కాదు, నేను పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మొదటి సప్తాహం రోజు ఊదీ లీలల ప్రస్తావన వచ్చినప్పుడు తెల్లవారి నుండి ఆ గ్లాసులో ఊది వేసి నీకు తాగిస్తే అదే చికిత్సగా మారింది. మరి 3 సప్తాహాలు ముగియగానే వెంటనే ఫలితం లేకపోతే నేను విశ్వాసాన్ని కోల్పోతా అని చెప్పి 3వ రోజు ఆ ఫలశ్రుతిని చదువుతున్నటువంటి సందర్భంలోనే బాబా నీ ఎదుట ప్రత్యక్షమై నీకు మాటను అనుగ్రహించారమ్మా అని చెప్పి ఆ తల్లి ఎంతో సంతోషపడుతుంది. అంటే ఇక్కడ ఏది పనిచేసింది? విశ్వాసం అనేటువంటి చికిత్సనే ఇక్కడ పనిచేసింది. కాబట్టి మనకు ఏదైనా సరే ఆపద వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మనం ఖచ్చితంగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆ విశ్వాసమే మనకు చికిత్సను చేస్తుంది. భగవంతుని పట్ల పరిపూర్ణమైనటువంటి శ్రద్ధాభక్తి ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు. ఒక అంధ యువకుడు 1912 నుంచి 15 వరకు సభా మండపంలో ఒక మూల కూర్చొని ద్వారకామయిలో ప్రతిరోజు కూడా విఠలుడి యొక్క నామాన్ని, విఠలుడి యొక్క స్తోత్రాలను, అదేవిధంగా రామనామాన్ని, రామనామ స్తోత్రాలను కంఠస్థ గానం చేసేటువంటి వారట. ఒకరోజు కాకాసాహెబు ఆ పిల్లవాడిని అడుగుతారు, నువ్వు ఎప్పుడైనా పండరికి వెళ్ళావా, ఎప్పుడైనా నువ్వు ఢాకూర్ వెళ్ళావా, ద్వారకా వెళ్ళావా అని అడుగుతారు. ఎప్పుడూ వెళ్ళలేదంటారు.
పోని వారి యొక్క రూపము అక్కడ ఏముంటుందో నువ్వు చూసావా ఎప్పుడైనా అంటారు. నేను పుట్టుకతో గుడ్డివాడిని, నేను దేన్ని చూడలే అంటారు. మరి విఠలుడి యొక్క వారి అంగాంగాన్ని నువ్వు ఇక్కడ కీర్తనలో పాడుతున్నావు, పాటలు పాడుతున్నావు. పండరిపురం ఎలా ఉంటుందో వర్ణిస్తున్నావు, ఢాకూర్ ఎలా ఉంటుందో వర్ణిస్తున్నావు, ద్వారకా ఎలా ఉంటుందో వర్ణిస్తున్నావు. ఇది ఎలా సాధ్యము అని అంటే, ఈ ఊరికి వచ్చేటువంటి కీర్తనాకారులు అనేక మంది ఆ భగవంతుని కీర్తన వర్ణిస్తున్నప్పుడు ఆ రూపాన్ని, ఆ ప్రదేశాల యొక్క తీరును నా మనసులో నింపుకున్నాను. అందుకనే నేను వాటిని మరలా మరలా మననం చేసుకుంటూ పాడుతున్నాను అంటారు. కాకాసాహెబ్కి ఆశ్చర్యం వేస్తుంది. ఈ మహారాజుకు దయగలిగితే ఖచ్చితంగా ఇతడికి చూపు వస్తుంది, చూపు వస్తే ఇతడు పారమార్థికంగా గొప్ప ఉన్నతిని సాధిస్తాడు అని చెప్పి కాకాసాహెబ్ మనసులో అనుకుంటాడు. అంతే. సరిగ్గా బాబా మహాసమాధి తర్వాత ఆ పిల్లవాడికి మెల్లమెల్లగా చూపు రావడం ప్రారంభమవుతుంది. ఆ చూపు పూర్తిగా రావడంతో తనకు ప్రసాదించినటువంటి ఆ దృష్టిని ఎంత సద్వినియోగపరుచుకున్నారంటే, తను గీతను అధ్యయనం చేశాడు. అదేవిధంగా జ్ఞానేశ్వర్ మహారాజు రాసినటువంటి అమృతానుభవాన్ని అనేటువంటి ఆ గ్రంథాన్ని పూర్తిగా అధ్యయనం చేశాడు. 1954 వరకు, 1920 నుంచి 1954 వరకు ప్రతిరోజు సమాధి మందిరంలో గీత, అమృతానుభవం అనేటువంటి గ్రంథాలను ఆ యువకుడు పారాయణ చేసేటువంటి వారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబా మనకు ఏదన్నా ఒక అనుగ్రహాన్ని ఇచ్చాడనుకోండి, ఆ అనుగ్రహము బాబా సేవ కోసం ఏమైనా ఉపయోగపడుతుందా అనేటువంటిది మాత్రం మనం ఆలోచించాలి. అతనికి దృష్టి లేనటువంటి వారికి దృష్టి వచ్చింది. ఆ తర్వాత తన సంసారంలో, సంపాదనలో, అరే నేను ఇన్ని డాకూర్ గురించి వాడాను, ద్వారకా గురించి వాడాను, అక్కడికి వెళ్ళి అటువంటి ఏమీ లేవు. తనకు దృష్టిని ప్రసాదించినటువంటి సద్గురువు యొక్క సేవలోనే ఉండాలనుకున్నాడు. తన జీవితం ముందు నిర్ణయించబడ్డది అందుని నేను ఈ కీర్తన వాడుకోవడం తప్ప, ఇతరులపైన ఆధారపడడం తప్ప ఇంకోటి నా జీవితానికి ఇంకోటి లేనటువంటి జీవితం. అటువంటి అప్పుడు మరలా ఇంకా దేనికోసం ఆరాటం ఎందుకు? నాకు బాబా అనుగ్రహించినటువంటి ఈ నయనాలతోటి, ఈ దృష్టితోటి, ఈ దృష్టి ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క కథల్లో లీనమై ఉండాలి. భగవంతుడి యొక్క కథా అక్షరాలను మాత్రమే ఈ దృష్టి చూడాలి అనేటువంటి సంకల్పాన్ని పెట్టుకున్నాడు. తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. కాబట్టి బాబా మనకు అనుగ్రహించేటువంటి వాటిని గురించి కూడా మనము పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మనకు అందరికంటే ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. కొంత బాబా కోసం మనం సంపాదించేటువంటి ధనాన్ని సద్వినియోగం చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి మన ధనం ఈరోజు బాబా వద్ద నాటితే రేపు అది మహావృక్షమై అనేక మందికి నీడనిచ్చేటువంటి చోట మన ధనాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే బాబా మార్గంలో భవిష్యత్ తరాల కోసం సాయి టీవీ ఆలోచిస్తుంది, యోచిస్తుంది. అందుకోసమే సాయి గురుకులం అనేటువంటి ఒక అద్వితీయమైనటువంటి సాయి పాఠశాల, ఒక సత్సంగ నిలయం. ఎందుకంటే రేపు భవిష్యత్ అంతా కూడా సత్సంగాలపైనే ఆధారపడి ఉంటుంది. రేపు భవిష్యత్ అంతా కూడా మానసిక వెదలు కలిగినటువంటి వారు, శారీరక వెదలు కలిగినటువంటి వారికి స్వాంతన ఇచ్చేటువంటిది ఒక్క సత్సంగమే. అందుకనే భవిష్యత్తులో ఇక్కడ వచ్చి ఈ సత్సంగ మందిరంలో కనీసం ఒక వారం రోజులైనా ఉండి ఒక సప్తాహం చేసుకోవాలనేటువంటి వారికి ఇది ఒక గొప్ప పుణ్యస్థానంగా మనం సాయి గురుకులం అనేటువంటి ఆ పాఠశాలను తీర్చిదిద్దదలుచుకున్నాం. కాబట్టి ఇటువంటి అద్వితీయమైనటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా భూదాన సేవలో పాల్గొనండి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, శక్తి ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా కొంత ఎక్కువగా పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి సత్సంగ మందిర నిర్మాణం. సాయి గురుకులం ప్రపంచంలోనే తొలి సాయి సత్సంగ పాఠశాల. సాయి తత్వ మాధుర్యాన్ని 10 ఏళ్లుగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మహాపుణ్య కార్యం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000,
అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000, కనీస దక్షిణ 5,116 చెల్లించి భవిష్యత్ సాయి తత్వ సంపదను అందించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణ డిసెంబర్ 31 లోపు చెల్లించి భూదాన సేవ పరిపూర్ణమయ్యేలా సహకరించగలరని విజ్ఞప్తి. భూదాన సేవా దక్షిణను ఆన్లైన్ ద్వారా 9001008429 లేదా 9848614440 నెంబర్లకు సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.